వెల్కమ్ టు పూరాలుకల్. ఈ ఇంధనంపై వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ ఇంధనంలో అధిక క్లోరైడ్ స్థాయిలున్నాయని, దీనివల్ల వాహన ఇంజిన్ భాగం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వాహన తయారీదారుల సమాఖ్య సియాం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంధనంలో ఉండాల్సిన క్లోరైడ్ కు తప్పనిసరి పరిమితులు నిర్దేశించాలని పెట్రోలియం శాఖకు సీఎం లేఖ రాసింది. అలాగే చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ రిటైల్ బ్యాంకుల్లో నాణ్యత నియంత్రణలు పాటించేలా చూడాలని కూడా సూచించింది. దీనిపై పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు క్రమం తప్పకుండా ఇంధన నాణ్యత పరీక్షిస్తున్నాయని కూడా వివరించింది. ఈ వేడి భాగాల్లో సమస్యలు ఈ ఇంధన వినియోగం వల్ల ఇంధన ఇంజెక్టర్లు, ఇంధన పంపులు, ఈజీఆర్ వాల్యూలు, ఎగ్జాస్ట్ వ్యవస్థలు, ఇతర విడిభాగాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధనం లేదా ఇంజిన్ ఉద్గారాలతో నేరుగా సంబంధాలుండే భాగాలన్నిటిపైన ఈ ప్రతికూల ప్రభావం పడుతోందని కూడా చెబుతున్నారు. అలా సమస్యలు వచ్చిన విడిభాగాలను పరిశీలిస్తే అధిక క్లోరైడ్ కనిపించిందని వివరించారు. వాహనాల ట్యాంకుల్లోని ఇంధన శాంపిల్స్ ను పరిశీలించిన క్లోరైడ్ శాతం 500 mgగా ఉంది. రీటైల్ అవుట్లెట్ల నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఇది 350 mgగా ఉందని వివరించారు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.